మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది. ఎందుకంటే తరచుగా వెడతారు కదా అందరూ, అందుకని నేను అది మనవి చేస్తున్నా. శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది. అందులో శివుడు సాకారంగా ఉంటాడు, కానీ పాదాలు కనపడవు. పాదాలు ఎక్కడున్నాయో తెలియదు, కింద తల కనపడదు. ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది. ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది, పైన ఒక హంస వెడుతూ కనపడుతుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు, పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు. అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకానొకప్పుడు హంస రూపాన్ని వరాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు. అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు.